యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు 4 సువార్తలలో రాసిన సంఘటనలను ఆధారం చేసుకుని ఒక క్రమం ప్రకారం ఏర్పాటు చేసిన మాటలు ఈ చివరి మాటలు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు. ఈ 7 మాటల్లో ఉన్న గొప్ప సంగతులని మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క మాటలోనూ ఒక 4 పాయింట్లు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యానికి మనం సమయాన్ని ఇవ్వడం లేదు. సమయాన్ని ఇవ్వకుండా మనం దేవుని జ్ఞానం, దేవుని వాక్యం నేర్చుకోవాలి అనుకోవడం అవివేకం. కనీసం ఈసారైనా సమయాన్ని ఇచ్చి వీడియోని పూర్తిగా చూడండి. టైం కేటాయించండి, పూర్తిగా చూడండి. ఎందుకంటే 7 మాటలు, అందులో ఒక్కొక్క దానికి 4 విషయాలు, 4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సో అన్ని మాటలు పూర్తిగా చివరి వరకు చూడండి. పాపభీతిలో ఉన్న మన శాశ్వత మరణం నుండి రక్షించడానికి, మనకు శాశ్వత జీవితం ఇవ్వడానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు. దాదాపు 6 గంటల వ్యధ, 6 గంటల పాటు సిలువ కొలువు పైన వ్రేలాడుతూ తన చివరి మాటలుగా ఈ 7 మాటలు పలికారు. అవి మానవాళి విమోచనకు క్రీస్తు అనుభవించిన బాధల లోతును వెల్లడిపరుస్తున్నాయి. ఈ 7 మాటలు కూడా క్రీస్తు దైవత్వము మరియు మానవత్వము రెండిటిని కూడా వెల్లడి చేస్తాయి. అనుభవించిన వేదన, అనుభవించిన బాధల తీవ్రతను తెలియచేస్తాయి. యేసుక్రీస్తు వారు బాధను చూపిస్తూ తన జన సమూహంలో మనం ఉంటే, ఆ టైంలో మనం అక్కడ ఉంటే, మనం చూస్తూ ఉంటే, ఆ 7 మాటలు మనం విని ఉంటే వాటి తీవ్రమైన బాధ మనం అర్థం చేసుకోవచ్చు. వాటి తీవ్రత, వాటి లోతు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ యేసుక్రీస్తు రక్షకుని యొక్క ప్రయాస, ఆ బాధ ప్రపంచవ్యాప్తంగా స్మరించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి చర్చిలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్మరించుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఎలా నలిగారో అలా శ్రమతో, రక్తపు అర్పణలతో అర్పించబడి భౌతిక భూసంబంధమైన జీవితం ముగిస్తూ చివరి గడియల్లో సిలువపై వ్రేలాడుతూ పలికిన 7 మాటలు మరింత వివరంగా, మరింత వివేకంతో, ఓర్పుగా తెలుసుకుందాం. విధేయులుగా నేర్చుకుందాం. లోతుగా పరిశీలించి అవి అందించే పాఠాలను మనం నేర్చుకుందాం. మొట్టమొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం ప్రకారం, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని. ఇది మొదటి మాటగా యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాట. ఇది దేవునికి చేస్తున్నటువంటి ఒక ప్రార్థన. వందల సంవత్సరాల క్రితం ప్రవచించబడిన యెషయా గ్రంథ ప్రవక్త యొక్క ప్రవచనం కూడా అమలు చేస్తున్న విషయం ఇది. యెషయా 53వ అధ్యాయం 12 వచనం ప్రకారం, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. అందుకే తిరుగుబాటు చేసి ఆయన్ని సిలువ ఎక్కించి ఆయన్ని చంపాలని చూసిన వారి గురించి విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారి గురించి క్షమించమని అడుగుతున్నారు. వందల సంవత్సరాల క్రితం దేవుని ప్రవచనం కూడా నేడు అమలు చేసి చూపిస్తున్నారు. యేసుక్రీస్తు వారు తన పరిచర్య అంతా కూడా పాపాలను క్షమించేటువంటి పరిచర్యే. అన్యాయస్తులను క్షమించి కృపతో నింపారు. పాపాలను క్షమించి కృపతో నింపారు. అదే బోధించారు. అది ఎవరు పాటించారు? దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. తనని హింసించిన వారిని క్షమించారు, కృపతో నింపుతున్నారు. అది మనకు అందిస్తున్నారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన 4 అంశాలు చూద్దాం. నెంబర్ 1, మొదటిది ప్రేయర్ ఫర్ ఫర్గివ్నెస్. మనం శిక్షించమనో లేకపోతే మనకు న్యాయం చేయమనో అడుగుతాం, కానీ క్షమాపణ కలుగ చేయమని ఎవరు ప్రార్థించలేరు. కాబట్టి ఇది క్షమాపణ ప్రార్థన. మనం అవసరాల కోసం ప్రార్థిస్తాం, స్తుతి చేస్తాం, మహిమ కొరకు, ఇతరుల శ్రేయస్సు కొరకు, ఆరోగ్య సమస్యల గురించి, ఆర్థిక సమస్యల గురించి ప్రార్థిస్తాం. కానీ ప్రపంచంలో తనని హింసించి చంపుతున్న వారి గురించి క్షమించడమే కాదు, ఇంకా క్షమించమని దేవునికి కూడా ప్రార్థన చేస్తూ ఇతరుల క్షమాపణ కోసం ప్రార్థించడం మొట్టమొదటి విషయం. ఇది ప్రజలు ఎక్కువగా పాపం చేసి అజ్ఞానంతో, ఆధ్యాత్మిక అంధత్వంతో నిండుకుంటున్నారు. అలాంటి మానవ స్థితిని అర్థం చేసుకుని వారికి తెలియదని వారిని క్షమించమని ప్రాధేయపడడం అనేది యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం. మానవ బలహీనతలపై ఆయనకున్న అవగాహనతో ప్రజలందరికీ రక్షణ కలుగు చేయాలని, ఆ రక్షణలో వారు ఉండాలని క్షమాపణ కోసం ప్రార్థించారు. ఇక రెండవ విషయం, అండర్స్టాండింగ్ దర్ ఇగ్నోరెన్స్. వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు. దేవుడు ఆయన్ని సిలువ వేస్తున్న వారిని వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయనే చెప్పేస్తున్నారు. ప్రతి మానవుడిలో ఉండేటువంటి, ప్రతి మనిషికి ఉండేటువంటి అజ్ఞానం, వారికి తెలివి లేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం. అవి ఎలా ఉంటాయో ప్రతి మనిషికి ఒక్కొక్క స్టేజ్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా వారిని తీసుకున్నట్లు ఈ శిక్ష చేసేటువంటి
సైనికులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు, యాజకులు, దొంగలు, బందిపోట్లు వారిని శిక్షించమని వేడుకున్న అందరినీ కూడా హింసించే వారందరినీ కూడా ఆయన స్వీకరించడం, మానవ స్థితిని అర్థం చేసుకొని వారి యొక్క అజ్ఞానాన్ని అర్థం చేసుకొని క్షమించేలాగా అతను క్షమించారు. అలాగే దేవుడు కూడా వారిని శిక్షించకుండా క్షమించేలాగా ఇంత ఘోరమైన చర్య చేస్తున్నప్పటికీ కూడా క్షమించమని దేవుని ప్రార్థిస్తున్నారు. ఆయన అజ్ఞానం, అంధత్వంలో కనిపిస్తున్న లోతైన విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇక మూడవ విషయం, ఎ మెసేజ్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ సందేశం. ఇది యేసుక్రీస్తు వారి గురించిన క్షమాపణ, ప్రజలందరికీ కూడా ఒక సందేశం. క్షమాపణలో ఉన్న లోతైనటువంటి సందేశం ఇది. యేసుక్రీస్తు వారి పరిచర్య అంతా కూడా క్షమాపణ. పరిచర్య అంటే ఇది అని ఆయన పరిచర్యను నొక్కి చెబుతున్నారు. రాళ్లతో కొట్టబడుతున్న వ్యభిచార స్త్రీని క్షమించారు. వస్త్రాన్ని ముట్టుకున్న ఒక రక్తస్రావం గల స్త్రీని క్షమించారు. తనతో ఉండి అమ్మివేసిన యోధాను క్షమించారు. ఇలా అతని పరిచర్య అంతా కూడా క్షమించడమే. వారికే కాదు, మానవాళికి క్షమాపణ ఇది. శిలువ వేదన భరిస్తున్నప్పుడు కూడా హింసించే వారి కోసం చేస్తున్న ప్రార్థన చూస్తుంటే అమోఘం. అదే మనకు మాదిరికరమైన క్షమాపణ జీవితాన్ని, క్షమాపణ సందేశాన్ని బోధిస్తుంది. ఇక నాలుగవది, ఎ మోడల్ ఆఫ్ క్రిస్టియన్ ఎథిక్స్. క్రైస్తవ నీతికి, క్రైస్తవ విశ్వాసానికి ఒక నమూనా వంటిది, ఒక మాదిరి వంటిది. ఇది శత్రువుల పట్ల చూపించాల్సిన విధానము. శత్రువుల పట్ల ఎప్పుడు క్షమాపణ ఇవ్వాలో మరియు ఎప్పుడు ప్రేమించాలో, ప్రేమకు సంబంధించిన, క్షమాపణకు సంబంధించిన ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇది. దేవునిలో క్షమాపణ కోణం ఇది. క్షమాపణ గుణం అలవాటు అవ్వాలని, కరుణ చూపించాలని యేసును అనుసరించి విశ్వాసులకు నేర్పించేటువంటి ఒక ఎథికల్ మోడల్ ఇది. ఇలా ఊహించలేనంత బాధ ఉన్న మనల్ని హింసించేటువంటి, తప్పు పట్టేటువంటి వారిని క్షమించమని, ప్రజలు అజ్ఞానంతోనే ప్రవర్తిస్తారు అని, ఆ అజ్ఞానాన్ని అర్థం చేసుకొని వారితో అవగాహనతో స్పందించమని మనకు నేర్పించేటువంటి పాఠం ఇది. ఈ 4 విషయాలు మొదటి మాట ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ